హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ఆయన నామములో సమాధానం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలమంతా ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటివరకు పాటల ద్వారా ఆయన నామాన్ని గణపరిచాం, కీర్తనల గ్రంథము ద్వారా ఆయన వాక్యాన్ని చదువుకున్నాం. మరి కొద్దిసేపు సంతోషమైన హృదయాలతో చింతలన్నీ వదిలేసి ఆయన తట్టు చూస్తూ హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆయన గొప్ప దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, ఎంతో ప్రేమించి మనల్ని కాచి కాపాడుతున్న దేవుడికి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. అమ్మాయిని అడగకుండా అన్నం పెట్టదంటారు, అవునా కదా? మరి మనం అడగకుండానే మనకన్నిటినీ సమకూర్చి అడిగిన వాటికంటేను ఊహించని వాటికంటేను అధిక మేలులు చేస్తున్న మన దేవునికి ఎంతో హృదయపూర్వకంగా ఆరాధన చేయాలండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది మన యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ వెలకట్టలేనిది, ఇహమందైనా పరమందైనా. కలువరిలో మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. లోయల కంటే లోతైనది ప్రేమ, గగనము కంటే ఎత్తైనది లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా
ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమించెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమించెను మరణము కంటే బలమైనది మన యేసయ్య ప్రేమ మరణపు ముళ్ళును విరిచినది పునరుద్ధాన ప్రేమ రక్తము కార్చి ఆయన ప్రాణత్యాగాన్ని చేసిన మన దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ ముళ్ళును విరచినది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ రాతము కాచి రాజన నీతి ప్రాణము పెట్టి పరముకు చేతి రక్తము కాచి రాజన నీతి ప్రాణము పెట్టి పరమున చేతి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును నా ప్రియ యేసు క్రీస్తుని నా ప్రియ యేసు నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును 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 ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ కొనియాడేదన్ అందరం కలిసి నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం మన కోసం రక్తము కార్చి ప్రాణత్యాగము చేసిన మన దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం మన కొరకు సజీవుడిగా తిరిగి వచ్చి ఆయన శక్తిని ఆయన బలాన్ని
మనకిచ్చి మనని రక్షణగా ఇచ్చి మనం నడిపిస్తున్న దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఆయన ప్రేమ వెలకట్టలేనిది, ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మనం హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఆయన తట్టు చూస్తూ స్తుతియు మహిమ ఘనత నీకే అని మరొక పాట పాడుకుంటూ ఆయన నామాన్ని గణపరుచుకుందాం. హృదయపూర్వకంగా గొంతెత్తి ఆయన స్వరాన్ని వినిపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండరు. హల్లెలూయా. కలుగును దేవా, స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. పరబంధు దూతలతో ఇహమందు శూదులతో దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధ స్థలములలో వహించువాడు. పరిశుద్ధ స్థలంలో మనల్ని చేర్చుకొని మనల్ని నడిపిస్తున్న దేవుడికి హృదయపూర్వక ఆరాధన చేస్తుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధ స్థలములు వహించువాడా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధ స్థలములు వసించువాడా. స్తోత్రానికి అర్హుడు, స్తుతుల మీద ఆసీనుడే మన దేవునికి హృదయపూర్వక ఆరాధన చేసుకుందాం. మన నీ దినమైన సన్నిధానంలో నిలబెట్టుకున్న మన దేవునికి హృదయపూర్వక ఆరాధన చేసుకుందాం. నిత్యము మనకు తోడై నిలబడుతున్న మన దేవుడికి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. ఆరాధనా
మహిమ నీకే మహోన్నతుడా. మనసారా నిన్నే స్తుతింతుము తండ్రి. మహిమ నీకే మహోన్నతుడా, మనసార నిన్నే స్తుతింతుము. మహిమ నీకే మహోన్నతుడా, మనసార నిన్నే స్తుతింతుము. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శూదులతో పరమందు దూతలతో ఇహమందు శూదులతో కొనియాడబడుచున్న దేవా. కొనియాడబడుచున్న దేవా. ఆరాధన. అవును దేవా, నీకే ఆరాధన. తండ్రి నీకే ఆరాధన. మా స్తుతులందుకో స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మరి ఒకసారి ఆరాధన, మరి ఒకసారి ఆరాధన. అందరం కలిసి గట్టిగా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. మరి ఒకసారి ఆరాధనా ఆరాధనా. అందరం బిగ్గరగా చప్పట్లకూడదు. ఆయన పరిశుద్ధాత్మను మనలో నింపి ఉన్నాడని నమ్మచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ధైర్యమునిచ్చి దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని రక్షిస్తున్న దేవుడా నీకు స్తోత్రములు. మాకు అభయం ఇచ్చి నడిపిస్తున్న దేవుడా నీకు స్తోత్రములు. మా మార్గములలో వెలుగా నిలిచి నడిపిస్తున్న దేవుడా నీకు వందనాలు. ప్రతి క్షణం ప్రతినిత్యం మా మెంట ఉండి నీ రక్షణ కౌశలో నడిపిస్తున్న దేవా నీకే వందనాలు. స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఘనమైన దేవా, స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుపై ఆసీనుడైన దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా పాటలు పాడుచుండగా మా స్వరాలు బలపరిచావు నాయన. అయ్యా కీర్తనలు తండ్రి చదువుచుండగా అయ్యా నీ స్వరాన్ని ఇచ్చావు తండ్రి, వందనాలు. అయ్యా ఇదిగో నాయన ఆరాధనలో నాయన మాకు తోడయండి నడిపించి నీ మహిమను గణపరిచే విధంగా మమ్మల్ని నడిపించావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా నీ మాటలను వినే సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ సేవకుల ద్వారా నాయన ప్రభ నీ మాటలు వినిచుండగా నాయన అయ్యా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసునిచ్చిన ఆయన ప్రభ వాక్యానికి అనుసారంగా నాయన అయ్యా మాటలకు అనుగుణంగా తండ్రి మా హృదయాల్లో బదులుపరుచుకుని నాయన ప్రభ నీ వాక్యానుసారంగా నీ మాటలకు అనుగుణంగా నడిచే కృపను శక్తిని మాకిమ్మని వేడుకుంటూ అయ్యా ముందున్న సమయాన్ని నాయన మీ పాదాల చెంత సమర్పించుకుంటూ
సకల మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ఇదిగో నాయన ఈ హృదయపూర్వక చిన్ని స్తుతి ఆరాధన ధూపాన్ని మీ పాదాల చెంత సమర్పించుకుంటూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమయం ఇచ్చిన దైవజనులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, వందనాలు చెల్లించుకుంటున్నాను.